త్రిపురలోనైతే అమిత్ షా సరికొత్త వ్యూహం రూపొందించినట్టు కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు, ఈశాన్య రాష్ట్రాల తీవ్రవాద సంస్థల్ని ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ లాగానో కాశ్మీరీ టెర్రరిస్ట్ లాగానో చూడం మనం. ఐఎస్ఐఎస్ లాంటిదో లేకపోతే ఐసిస్ లాంటిదో లేకపోతే ఆల్ఖైదాను అట్లా చూడం. దారి తప్పిన మన నక్సలైట్లని ఎలా భావిస్తామో అట్లాగే భావిస్తాం. ఎందుకంటే వీళ్ళు గిరిజనులే, అక్కడ వేరే వర్గం వాళ్ళు వేరే తెగల వాళ్ళు వచ్చినందువలనో లేకపోతే కనుక వేరే జాతుల వాళ్ళతో ఘర్షణ కారణంగా వీళ్ళు ఆయుధాలు చేతపట్టి యుద్ధాలు చేస్తుంటారు. అది మన సైన్యం మీద దాడులు చేస్తారు, మన పోలీసుల మీద దాడి చేస్తుంటారు. కాబట్టి వాళ్ళని తీవ్రవాదన. కానీ వీళ్ళ ఇంటెన్షన్ దేశద్రోహం కాదు. వీళ్ళకి భారత్ అంటే ప్రేమే ఉంటుంది, అభిమానమే ఉంటుంది, గౌరవమే ఉంటుంది. కాబట్టి వాళ్ళ పట్ల మనం సామరస్యపూర్వకంగా ఉండే ధోరణినే ప్రస్తుతం మోడీ సర్కార్ తీసుకుంటుంది. అందులో భాగంగా అమిత్ షా త్రిపురకి సంబంధించి శాంతి ఒప్పందం, ఎవరైతే అక్కడ తీవ్రవాదులుగా గుర్తించబడినటువంటి స్థానిక జాతుల యొక్క వాళ్ళు ఉన్నారో వాళ్ళతో శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేస్తున్నారు.